కళానికేతన్ లక్కుంటే లక్ష్మి. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే ఇలాంటి ఇండియన్ డాన్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఆడలేదు నిజంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు కళానికేతన్స్ లక్కుంటే లక్ష్మి. థ్యాంక్ యూ. వాట్ అన్ ఎనర్జీ దిస్ ఈవినింగ్. నా కజిన్స్ ఉండాలి ఎక్కడెక్కడ. సౌమ్య, రమ్య మా మమ్మీస్ బ్రదర్ కూతుర్లు. సో ఇవాళ మన 6 లక్కీ పార్టిసిపెంట్స్ ఎవరో చూసేద్దామా. మన సరదాల నంబర్ల గోళాన్ని కింద పిలిచేద్దాం. ఇవాళ ఫస్ట్ లక్కీ పార్టిసిపెంట్ నెంబర్ 115. ₹6,423 వెల్కమ్ టు మై షో. సెకండ్ లక్కీ పార్టిసిపెంట్ 46. ₹9,285 వెల్కమ్ టు మై షో. 58. ₹4,352 వెల్కమ్ టు మై షో. Fourth lucky participant is 23. ₹6,661 వెల్కమ్ టు మై షో. Fifth lucky participant 38. అలా ఉండాలి ఎక్సైట్మెంట్ అంటే.
6,150 రూపాయలతో వెల్కమ్ టు మై షో. ఇవాళ లాస్ట్ లక్కీ పార్టిసిపెంట్ నంబర్ 10. కన్నా డాన్స్ చేయడం అట తిప్పేసి డాన్స్ లోకి వచ్చాడు ముందు. 8,372 రూపాయలతో వెల్కమ్ టు మై షో. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బాలకృష్ణ, నేను కర్నూలు నుంచి వచ్చాను. బాలకృష్ణ నాకు చాలా ఇష్టమైన పేరు. మా బాలయ్య పేరు పెట్టుకున్నాను. ఎస్, వెరీ నైస్. ఎంసీఏ కంప్లీట్ చేశాను, జాబ్ ట్రయల్ చేస్తుంటాను. అప్పుడప్పుడు అమ్మాయిలకి లైన్ వేస్తుంటాను, కానీ ఇంతదాకా ఎవరు పడలేదు. విన్నామండి అయ్యా, అప్పుడప్పుడు వేస్తుంటావు, తర్వాత ఇంతదాకా ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. నువ్వు ట్రై చేస్తూనే ఉండు భయ్యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ అరవింద్, వరంగల్ నుండి వచ్చాను, ఇంటర్ సెకండ్ ఇయర్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నా పేరు కార్తిక్, నేను కర్నూలు నుంచి వచ్చాను. నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. Fantastic. Hi. హాయ్, హౌ ఆర్ యూ? I'm super. నా పేరు తేజస్విని, నేను ఎంఎస్సి బయో కెమిస్ట్రీ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ యాజ్ వెల్ యాజ్ సింగింగ్. మాకోసం పాట పాడతావా? రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విడబూసే ప్రతి సుమగానం నీకేలే కనిపించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. How sweet. Thank you, Tejaswini. హాయ్ లక్ష్మి, Hi. నా పేరు శ్వేత, నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. మెయిన్ ఈ షోకి రావడానికి మా మమ్మీ తను అవునా? చాలా అసలు నువ్వు ఈ షోకి వెళ్ళాలి, యూ హ్యావ్ టు విన్ అని చెప్పారు నన్ను. వచ్చేసావు, నువ్వు సగం విన్ అయిపోయినట్టే ఇక్కడ దాకా వచ్చేస్తే. Fantastic. Welcome to my show. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ లక్ష్మి, Good నా పేరు evening. శివాజీ గణేష్, విజయవాడ నుంచి వచ్చాను. మీ నాన్నకి శివాజీ గణేషన్ అంటే ఇష్టమా? వినాయక చవితి రోజు పుట్టాను, నా పేరు పెట్టారు. వినాయక చవితి రోజు పుట్టావు. ఓ ఓ వెరీ నైస్. సో మీ అందరికీ మా తరఫున లక్కుంటే లక్ష్మి టీమ్ తరఫున వెల్కమ్ టు అవర్ షో. అందరూ కార్ గెలుచుకోవాలనే నాకుంది, కానీ మీ ఆరుగురిలో ఎవరైనా ఒక్కరే కారు గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నా షోకి వచ్చిన ఇంత మందిలో ఆరుగురే లక్కీ పార్టిసిపెంట్స్ అని అనుకుంటారు, కానీ కాదు. ఆడియన్స్ అందరికీ ఒక ఆడియన్స్ ప్రైజ్ ఉంటుంది. అదే కాకుండా నేను నా క్లోజ్ వన్ ఆఫ్ అవర్ సెలబ్రిటీ గెస్ట్ నేను పిలిచి మీ అందరి మధ్యలో కూర్చోబెట్టి మీకు ఫోటో తీస్తే మీరు కూడా లక్కీ విన్నర్స్ లా ఫీల్ అవుతారు కదా. యో వెల్కమ్ సార్. సో ఈసారి ఈ రోజు ఇవాళ ఎవరు వస్తున్నారో నేను చెప్పట్లేదు. తను వచ్చినప్పుడు మటుకు మామూలు గాలు పెట్టకూడదు కాదా, సుమోన్ లేపేస్తా. నీ విజయవాడ బుద్ధి పోనిచ్చుకోలేదు నువ్వు ఇక్కడ కూడా. ముందే తనకి కొంచెం సిగ్గు ఎక్కువ, మీరు ఇంకొంచెం సిగ్గు పెట్టి ఇబ్బంది పెట్టి గోల్ పెట్టాలి. మనోజ్ సిగ్గా మీది కూడా తీసేస్తాడు. సో ప్లీజ్ వెల్కమ్ my very favorite, one of my closest, dearest, sweetest friend. Open the LED. అబ్బాయిలే ఇలా గోల్ పెడుతుంది. యూజువలీ ఇట్స్ అ లాట్ ఆఫ్ women in the show. నేనే దిగొచ్చు బాబా ఏం భయపడ్డాను, too many men అని. వీళ్ళే ఎంత గోల్ పెడితే if the girls were there, I don't know what they would have done to you.
but welcome to my show, Sumant. Thank you so much. So, the whole concept is these are the 6 participants who were the lucky, a ball, fine ball on the lucky numbers. It just comes out through, their chance. Only 6 people are chosen, and మిగతా వాళ్ళు అన్లక్కీగా ఫీల్ అవ్వకూడదని obviously I call my friends and ఒకసారి వీళ్ళతో ఒక ఫోటో ఈ గ్రూప్తో ఒక ఫోటో. ఎస్ బిఫోర్ యూ డూ దట్ మేబీ దే హ్యావ్ అ క్వశ్చన్ ఆర్ 2 ఆర్ సే సంథింగ్. చెయ్యి పైకి వెళ్ళిపోయింది. మీరు గోదావరి మూవీలో ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశారు కదండి. ఆబ్వియస్లీ అమ్మాయిలు కూడా మోసపోయారు అలా చూసి మిమ్మల్ని ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ కి. బయట కూడా ఏంటంటే చాలా మంచిగా చాలా ఏంటంటే చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు అందులో, చాలా మంచివారు అనమాట. సో బయట కూడా అలా ఎవరినైనా ఇన్నోసెంట్ గా ఉండి మోసం చేస్తారా? అంటే ఐ మీన్ లవ్ లో పడగొట్టారా? అన్నీ తెలుసు కానీ నేనేమి ఆయనే చెప్పాలి, ఆయనే చెప్పాలి, ఆయనే చెప్తారులే. నిజమే చెప్పాలి, నిజం చెప్పాలి. నిజమే, ఇంకా ఇన్నసెంట్ కదా అందుకే చెప్పకూడదు బయట. లేదు సార్, మీరు తప్పించుకుంటున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అండి. హలో అండి. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలో మీరు నటించిన హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం మీ హీరోయిన్? బాబోయ్, అంటే నేను బయట బహుశా అనుష్కతో చనువుగా ఉంటాను. ఫ్యామిలీ అంతా బాగా ఇష్టం. సో బహుశా అనుష్క. సార్, మీరు సత్యం సినిమాలో చేశారు కదా, ఆ క్యారెక్టర్లో మీ రూమ్ చుట్టూ చిన్న చిన్న పాటలపై చిన్న చిన్న సందేశాలు రాశారు కదా, నేను కూడా నా నోట్స్లో ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా రాసుకున్నాను. థ్యాంక్ యూ. అది మంచి హ్యాబిట్ అది. ఎందుకంటే అప్పుడప్పుడు అలా చూసి ఇన్స్పైర్ అవటం మంచిది, ఎందుకంటే అవసరం అది. ఇప్పటికే ఆ బుక్ నేను దాచుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు కదా, అయితే మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నేను టెన్షన్గా ఉన్నాను. కాదు, మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది? ఎవరైనా కదా, ఎంతమంది గర్ల్? అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్? నేను లవర్సా? అమ్మ బాబోయ్, ఇదేంటిది ఏ రేటెడ్ షో లేకపోతే ఇది మామూలు టీవీలో వస్తుందా? మిడ్ నైట్ అందంగా ఉంటారు కాబట్టి అందుకు అడుగుతున్నారు సార్. అందంగా ఉంటావు కాబట్టి అడుగుతున్నారు అంతే సుమాన్. అబద్ధం చెప్పలేను, అంటే ప్రస్తుతం ఎవరు లేరు కానీ ఐ హ్యాడ్ గర్ల్ ఫ్రెండ్స్ మెనీ. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? ప్రస్తుతం అసలు నథింగ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఏమండి ఎలా ఉన్నారు అంటున్నాను. శుభ్రంగా ఉన్నాను సార్. మీరు ఎప్పుడు సూపర్ గానే ఉంటారు, సూపర్ గా ఉండాలనే కనిపిస్తుంది. మీరు ప్రేమ కావాలి కథ ఉంది కదా, మూవీ ప్రేమ కథ మూవీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అందంగా ఉన్నారు. ఒకసారి మా కోసం ఏం మెయింటైన్ చేస్తున్నారు చెప్తారా మీరు? నేను ఏమీ మెయింటైన్ చేయట్లేదు, కేవలం మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. లవ్లీ. హాయ్ సుమంత్ గారు, నా పేరు సతీష్ కుమార్. మీరు ఈ మధ్య మూవీస్కి చాలా దూరంగా ఉంటున్నారు, ఎందుకు సార్? అది కొన్ని పర్సనల్ రీజన్స్ మూలంగా అండి. మా అమ్మమ్మ పోయింది. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ మూవీ ఏమైనా వస్తుందా సార్ మీది? 2 ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ నవంబర్లో స్టార్ట్ చేస్తున్నాను. ఒక సినిమా పేరేమో ట్విస్ట్, ఇంకో సినిమా పేరు పెట్టలేదు. 2 వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. డైరెక్టర్ ఎవరు సార్? ఒక సినిమా డైరెక్టర్ ఏమో అతని పేరు శశి సుడిగాల. అతను నాగేష్ కుక్కునూరు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. రెగ్యులర్ సినిమాలాగా అసలు ఉండవు, కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సార్, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలకు మీరు ప్రపోజ్ చేశారు, మీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? ఇద్దరికి ప్రపోజ్ చేశాను. ఓకే, కెన్ యు టెల్ మీ కానీ చాలా మంది నేమ్స్ చెప్పలేనండి. ఓకే. వాళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్ల పాపలతో కాపురాల్లో చిచ్చులు పెట్టకు నువ్వు. ఇప్పుడు నాకు మాత్రం కనీసం ఒక 15 మంది ప్రపోజ్ చేశారు. 15. ఓకే. ఓ నైస్. మీరు ఇంతవరకు మీ పర్సనల్ లైఫ్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ నేను ఇది చేయలేకపోయాను అని ఎప్పుడైనా అనుకున్నారా? క్యారెక్టర్ కానీ లేకపోతే ఏదైనా మీ పర్సనల్ది? ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్ గా. అంటే మీకు ఇష్టమైంది బట్ మీరు చేయలేకపోయారు, అలాంటిది ఏదైనా? చాలా తప్పులు చేశాను కొన్ని. ఆలోచిస్తా ఉంటే అయ్యో
చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. చేయకుండా ఉండేది కాదు సార్, చేయలేకపోయాను అని బాధపడేది. చేయలేకపోయాను. ఓహో, చాలా ఇబ్బందిగా, చాలా ఆలోచించే టైప్ లో అడిగావు. ఇప్పుడు నేనే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచించాలి ఇప్పుడు. అసలు నెక్స్ట్ క్వశ్చన్. మీ మూవీలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ మీకు కోసం డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు చాలా ఇష్టమైన ఒక సాంగ్ ఉంది. మీరు కూడా డెడికేట్ చేయండి అయితే. మీరు కూడా డెడికేట్ చేయండి. నేను తనకు ఆల్రెడీ తెలుసు, ప్రేమ కథలో పాట మామూలుగా పాడు. మా ఆయన ఆ పాట పాడే నన్ను పాడేశారు. నేను కూడా అదే. I wanna sing. స్వర్గం ఒకటి Yes, yes. మీరు పాడొద్దు, నేనే పాడతా. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని, నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని, నమ్మలేదు నాకు నీ తోడే దొరికి. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో సుమన్ వెళ్ళి అక్కడ ఒక ఫోటో అర్జున్. ఓకే, అక్కడ ఓకే. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని, నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని, నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. థ్యాంక్ యూ అండ్ బాయ్. మన రేంజ్ లో చెప్పాలి. 1 2. Awesome. I promised you 10 minutes. Thank you so much. Thank you. I hope you కాదు, ఇంకా మా అక్క ఇంటికి రాలేదంటే నేను వచ్చేసాను. నేనే నా మడతల పిల్లలు అన్న వద్దా అంట. వదిల్లు. కళానికేతన్ లక్ ఉంటే లక్ష్మి.